హ్యూమన్ బాడీ మనకి పైకి చాలా నార్మల్గా కనిపించిన లోపల మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు దాగి ఉన్నాయి. మన బాడీ 24/7 పనిచేసే ఒక మిషన్ లాంటిది. మనం కాన్షియస్లో ఉన్నా లేదా అన్కాన్షియస్గా ఉన్నా సరే లోపల దాని పని అనేది ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఈరోజు మనం హ్యూమన్ బాడీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హ్యూమన్ హార్ట్. మీకు తెలుసా, మన బాడీలో హార్ట్ అనేది హార్డెస్ట్ వర్కింగ్ మజిల్. ఇది నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఒక రోజంతా యావరేజ్ అడల్ట్ యొక్క హార్ట్ 1,00,000 సార్లు వరకు కొట్టుకుంటుంది. అంతేకాకుండా ఒక రోజులో మన హార్ట్ 6,000 నుంచి 7,500 లీటర్ల బ్లడ్ని మన బాడీ మొత్తం పంప్ చేస్తుంది. అంటే నిరంతరం యావరేజ్గా మన బాడీలో ఉండే 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ని మొత్తం సర్క్యులేట్ చేస్తూనే ఉంటుంది. ఇలా ఒక రోజులో ఇన్ని వేల లీటర్ల బ్లడ్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ పంప్ అవుతుంది. మన టోటల్ బాడీలో బ్రెయిన్ వెయిట్ 2% లోపే ఉంటుంది. కానీ అది మన బాడీలో 20% టోటల్ ఎనర్జీని ఇంకా ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటుంది. ఒక ఇసుక రేణువంత సైజులో ఉన్న మన బ్రెయిన్లోని ఒక టిష్యూని తీసుకుంటే అందులో 1,00,000 న్యూరాన్లు, అలానే 1 బిలియన్ సినాప్సిస్ వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ట్రావెల్ అయ్యే స్పీడ్ గంటకు 431 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఒక ఫార్ములా 1 రేస్ కార్ టాప్ స్పీడ్ కంటే కూడా ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన బ్రెయిన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మన బాడీ పార్ట్స్కి ఎంత స్పీడ్గా ట్రావెల్ అవుతుందో అని. ఒక మనిషి తన సగటు జీవితకాలంలో, అంటే యావరేజ్గా లైఫ్ టైంలో చూసుకుంటే 75,000 లీటర్ల నీటిని తాగుతాడు. మన శరీరం మొత్తం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ అంత యాటమ్స్తో తయారవ్వబడింది. ఇది ఇంకా ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు. అంటే బాడీ పర్సనాలిటీని బట్టి ఇది కొంచెం వేరీ అవుతుంది. మనం మన శరీరం నుంచి ప్రతిరోజు 5 బిలియన్ల వరకు డెడ్ స్కిన్ సెల్స్ని విడిచిపెడుతూ ఉంటాం. అలానే ఆ ప్లేస్లో కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు మనం విడిచిపెట్టే డెడ్ సెల్స్ 1 ఇయర్లో 600 నుంచి 700 గ్రాముల వరకు ఉంటాయి. మన బాడీ 60% వాటర్తోనే నిర్మితమై ఉంటుంది. అది ఎంతంటే ఒక 10 గ్యాలన్స్ కెపాసిటీ ఉండే వాటర్ క్యాన్ని మన బాడీలో ఉండే మొత్తం వాటర్తో నింపొచ్చు. అంటే యావరేజ్గా 25 నుంచి 30 లీటర్ల నీరు మన శరీరం మొత్తంలో ఉంటుంది. ఇది ఒక యావరేజ్ అడల్ట్ హ్యూమన్ బాడీని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. అలానే మన బాడీ మొత్తం కొన్ని కెమికల్ ఎలిమెంట్స్తో తయారవబడింది. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ యొక్క మొత్తం క్వాంటిటీని కనుక చూస్తే బాడీ మొత్తంలో ఉండే ఐరన్తో ఒక 3 ఇంచెస్ మెటల్ నెయిల్ని తయారు చేయవచ్చు. మొత్తం కార్బన్తో 900 పెన్సిల్స్ని అండ్ పొటాషియం ఒక టాయ్ క్యానన్ని ఫైర్ చేసేంత. అలానే మొత్తం ఫ్యాట్తో 7 సోప్ బార్స్ని, ఫాస్ఫరస్తో 2,200 మ్యాచ్ స్టిక్ హెడ్స్ని తయారు చేయవచ్చు. ఇది అంతా కూడా హెల్దీగా ఉండే ఒక అడల్ట్ బాడీని బట్టి చెప్పడం జరిగింది. మనం చనిపోయేంత వరకు కూడా పెరుగుతూ ఉండే ఆర్గాన్స్ ముక్కు ఇంకా చెవులు. అండ్ అలానే మన చెవులకి కింద ఉండే ఇయర్ లాబ్స్ అలా కిందకి సాగడానికి రీజన్ మన ఎర్త్ గ్రావిటీ. మన బాడీలో ఉండే మొత్తం డిఎన్ఏని కనుక అన్కాయిల్ చేసినట్టయితే అది 10 బిలియన్ మైల్స్ వరకు పొడవు ఉంటుంది. ఇది ఎంత దూరం అంటే మన భూమి నుంచి ప్లూటోకి వెళ్ళి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వచ్చేంత. మన ఫింగర్స్ 30 నానోమీటర్స్ సైజ్ వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా ఫీల్ అవ్వగలవు. అంటే వాటిని సెన్స్ చేసి మనకి తెలిసేలా చేయగలవు. ఈ సైజ్ ఎంత చిన్నదంటే మన ఫింగర్ కనుక ఎర్త్ అంత సైజులో ఉంటే దాని మీద ఉండే హౌసెస్ అండ్ కార్స్ను కూడా మనం డిఫరెన్స్ చేయగలిగి సెన్స్ చేయగలం. మన చేతికి ఉండే 5 ఫింగర్స్లో కేవలం ఒక లిటిల్ ఫింగర్ లేకపోతే మనం 50% మన హ్యాండ్ స్ట్రెంగ్త్ని కోల్పోతాం. అలానే మన కాలి బొటనవేలు మన టోటల్ బాడీ యొక్క వెయిట్లో 40% వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీ యొక్క బ్రెయిన్ ఫామ్ అయ్యే టైంకి ప్రతి సెకండ్లో 8,000 కొత్త బ్రెయిన్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలానే పుట్టిన కొన్ని గంటలలోపే ఆ బేబీ తన తల్లి యొక్క ఫేస్ని గుర్తుపట్టగలదు. మనం మార్నింగ్ నిద్రలేచేటప్పుడు నార్మల్ హైట్ కంటే కూడా 1 సెంటీమీటర్ ఎక్కువ హైట్ ఉంటాం. దీనికి రీజన్ ఏంటంటే మన స్పైనల్ కార్డ్ అలానే బోన్స్ యొక్క జాయింట్స్లో ఉండే కార్టిలేజ్ అనే ఫ్లెక్సిబుల్ టిష్యూ. ఇది డే టైంలో మనం నడుస్తున్నా, కూర్చున్నా లేదా ఏం పని చేసినా మన బాడీ వెయిట్కి కంప్రెస్ అయి ఉంటుంది. అలానే డే అంతా మనం ఒక హైట్లో ఉంటాం.
అదే రాత్రి పడుకున్నప్పుడు దీనిపై ఎటువంటి ప్రెషర్ ఉండదు, కాబట్టి అవి తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. అలా మనం మార్నింగ్ లేవగానే నార్మల్ హైట్ కంటే కూడా 1 సెంటీమీటర్ ఎక్కువ హైట్ ఉంటాం. మనమందరం మ్యూజిక్ వింటూ ఉంటాం. అలా మనం ఏదైనా ఒక మ్యూజిక్ వింటున్నప్పుడు మన హార్ట్ రేట్ అలానే బ్రీతింగ్ ఆ మ్యూజిక్ బీట్కి తగ్గట్టుగా సింక్ అవుతాయి. అందువల్లే మనం డిఫరెంట్ మ్యూజిక్స్ కంటే కూడా ఒకసారి విని నచ్చిన మ్యూజిక్నే ఎక్కువగా వినడానికి ఇష్టపడతాం. మనం యానింగ్ అంటే ఆవలించడం గురించి విన్నా, చూసినా, మాట్లాడినా అంతెందుకు దాని గురించి తలుచుకున్నా కూడా మనకి ఆవలింతలు వస్తాయి. ఇప్పుడు వీడియో చూస్తున్న మీకు కూడా మ్యాక్సిమం వచ్చే ఉంటుంది, లేదా అట్లీస్ట్ మైండ్లో ఆ ఫీలింగ్ అయినా కలిగి ఉంటుంది. దీనికి కారణం ఏంటి అన్నది సైంటిస్టులకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందని చెప్తారు. మన బాడీలో ఉండే 2 కిడ్నీలు చేసే అదే పనిని ఒక కిడ్నీలో సగం ఉన్నా కూడా అది చేయగలదు. ఎలా అంటే మనకి ఉండే ఒక్కో కిడ్నీలో 1 మిలియన్ నుంచి 2 మిలియన్ నెఫ్రాన్స్ వరకు ఉంటాయి. ఇవి బ్లడ్ని ఫిల్టర్ చేసే ఫిల్టర్స్ లాంటివి. అలా మన హ్యూమన్ బాడీలో బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి మినిమం 3 లక్షల నెఫ్రాన్స్ ఉంటే సరిపోతుంది. అందువల్లే కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే రెగ్యులర్గా బాడీ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.